ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని ఈ భాగము. ప్రభువా మీకు కలుగునుగాక. 4వ అధ్యాయము 43వ వచనం నుంచి 54వ వచనం వరకు. 2 దినములైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలైనా ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడనని ఆయన స్వయముగా పలికెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అతడి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలైనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను. కపెర్నహూములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన వద్దకు వెళ్ళి ప్రాణ సంకటంలో పడి ఉన్న తన కుమారుణ్ణి ఆయన వచ్చి స్వస్థపరచవలసినదిగా ప్రార్థించెను. మీరు సూచనలు మహత్కారములు సూచనలే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోక ముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పాను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయాను. మార్గమధ్యమున అతడి సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడై ఉన్నాడు అని చెప్పారు. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యం చక్కబడసాగినది అని అతడు సేవకులను అడగగా, నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటి నుంచి అని వారు చెప్పారు. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించును. కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబమును యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుతము. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ పరిహరించబడును గాక. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా మరియు తల్లిదండ్రులారా, ఈరోజు మధురపట్నంలో దేవుడు మనందరికీ కూడా ఒక నూతన దివిని భూమిని ఏర్పాటు చేస్తున్నాడు. దివి అనగా నూతన యెరూషలేము. ఆ యెరూషలేములో ఏట్లు, ఇక్కట్లు, కష్టాలు, బాధలు అంటూ ఏమీ ఉండవు. ఎందుకయ్యా అంటే అది మానవ చేతుల చేత నిర్మితమయ్యే ఈ భూలోక యెరూషలేము కాదు. భూలోకము యెరూషలేము కట్టడానికి కనీసము 40 సంవత్సరాలు, దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఆ యెరూషలేముని పడిపోయిన దాన్ని మరలా కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. కానీ దేవుడు నిర్మించే ఆలయము, దేవుడి చేతే దేవుని కొరకు దైవ ప్రజల కొరకు నిర్మించబడే నూతన దేవాలయం అనగా పరలోకము దేవుని చేత ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి అది దేవుడు ప్రసాదించే వరం మనందరికీ కూడా. ఎందుకయ్యా అంటే నీతిమంతులు మాత్రమే పరలోకంలోనికి వెళతారు. కల్మషమైనది, కళంకమైనది ఏదేను కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళదు అని ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం మనందరికీ తెలియజేస్తూ ఉంది. కాకపోతే మానవ మాతృగా మనమంతా కూడా తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. అనేక సార్లు అనేక మార్లు తప్పులు, పాపములు కూడా చేస్తూ ఉంటాం. కానీ మనందరికీ కూడా దేవుడిచ్చిన ఈ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే క్రీస్తు ప్రభువునే ఆశ్రయించాలి. ఆ పరలోక రాజ్యంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కార్యాలు జరిగే ఏ కార్యాలు అంటే అక్కడ ఏడ్పులు కానీ, సహాయం కొరకు అంగలార్పులు కానీ వినిపించవు. శిశువులకు బాల్య మరణములు ఉండవు. వృద్ధులు నిండి జీవితమును జీవింతురు. ప్రతివాడు 100 ఏళ్ళు జీవించగానే కన్ను మూయుడు. శిశువులకు బాల్య మరణములు ఉండవు.
శిశువులకు బాల్య మరణములు ఉండవు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున సువిశేష గ్రంథంలో దీన్ని మనం మధ్యలో పెట్టుకొని సువిశేష గ్రంథం చదివినట్లయితే, ఒకనొకడు ఉద్యోగి వచ్చి క్రీస్తు ప్రభువుని, నా కుమారుడు మరణ సంకటంలో ఉన్నాడు, వచ్చి వారిని స్వస్థపరచుము అని వేడుకున్నాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ దివి మన మరణాంతరము చూసేది కాదు. అలనాడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో స్థాపించిన రాజ్యం. క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఎవరు కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి అంగలార్పులు కానీ సహాయం కొరకు కానీ అటు ఇటు తిరగల. ఎందుకంటే అంతా కూడా వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నుంచి సహాయం కోరుకున్న వాళ్ళే, ఆయన దగ్గర నుంచి అనేక మేలులు కోరుకున్న వారే. ఈ శిశువు చిన్న ప్రాయం గలవాడు కాబట్టి ఆయనను గుర్చి తన తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి అంగలార్చుచుండగా ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, నీవు వెళ్ళు. విశ్వాసముతో దేవుడి యొక్క మాట మీద విశ్వాసముతో ఆ బిడ్డడు వెనక్కి తిరిగి వెళుతున్నాడు కాబట్టి ఆ చిన్న బిడ్డడు అప్పుడు స్వస్థతను పొందుకొని ఉన్నాడు. కావున ప్రియ ప్రజలారా, ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం కలిగి విశ్వాసం చూపించి క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము, క్రీస్తు ప్రభు ఇచ్చిన మాటల ప్రకారం జీవిస్తారో వారే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. కావున పరలోక రాజ్యం అనేది ఏదో 2-3 రోజులు మన కళ్ళ ముందు మన చెవులు ఎదుట చెప్పే అల్లబుల్లి మాటలు కాదు, కానీ ఇది దేవుడే తన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన ఒక స్థలం. మనము ఒకసారి పునీత పౌలు గారు తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 13వ వచనం. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అనగా క్రీస్తు ప్రభు అలనాడు దేవుడు చేసిన ఆ ప్రమాణమును క్రీస్తు ప్రభు తన యొక్క జీవితం ద్వారా ఆ దివినే ఈ భూలోకంలోనికి తీసుకువచ్చి దైవరాజ్య సంస్థాపనం, దైవరాజ్యాన్ని సృష్టించి ఉన్నాడు. ఇక్కడ భూలోకంలో జీవిస్తున్న మనమంతా కూడా పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు ప్రభు ద్వారానే. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే మనము పరలోకానికి వెళుతాం అని వాక్యం మనందరికీ తెలియజేస్తుంది. క్రీస్తు నామమున ప్రియ ప్రజలారా, అలనాడు ఆ ఉద్యోగి ఒక యూదుడు కాదు, కానీ క్రీస్తు ప్రభు యొక్క మహత్వాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్లకుండా క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తన యొక్క సహాయాన్ని కోరుతున్నాడంటే క్రీస్తు ప్రభే ఈ లోకానికి ఒక రక్షకుడుగా ఆ ఉద్యోగి ముందుగానే తెలుసుకుని ఉన్నాడు. కావున మనము కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రయత్నించి మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని, క్రీస్తు ప్రభు ఇచ్చే సామర్థ్యాన్ని, సహాయ సహకారాలను మనము తీసుకొని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయత్నము మనమంతా కూడా చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల విధి అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించు. మన ప్రయోజనంగా కలుగును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనంగా కలుగును. ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక.
ఓ ప్రభువా, మేము మీకు సమర్పించు ఈ కానుకలను మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్యపు విలువలతో కూడిన పరిపూర్ణ జీవితమును జీవితముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి దీన భావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచే వారి తల్లిలు మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊతయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా లియో జగద్గురువును, మా భాగీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. దయగల సర్వేశ్వర, ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభించబోతున్న విద్యార్థులను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి ముఖ్యంగా తమ పరీక్షలు కొనసాగిస్తున్న సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు, వారు రాసే పరీక్షలు మీరే తోడుగా నుండి వారికి మంచి ఉత్తీర్ణత ప్రసాదించండి. సెయింట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న విద్యార్థులను కూడా మీరు ఆశీర్వదించండి.
యాజమాన్యాన్ని, టీచర్లను, ప్రిన్సిపాల్ అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. ఉత్తానముఖమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశపెరగక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మన నిత్య జీవితంలో చేర్చును గాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర ప్రసాదములను మాకు క్రొత్త జీవనమును దయచేయును గాక. అవి మమ్ము పవిత్రపరచి శాశ్వతమైన వస్తువుల వైపు ఆకర్షించి మమ్ము సన్మార్గమున నడిపించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.